దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా అని అంటున్నాడండి. ఎవరికి ఎవరు తోడై ఉంటున్నారు చూడండి. మరి దావీదుకి సైన్యములకు అధిపతి అయిన యెహోవా తోడై ఉన్నట్లుగా నీకు నాకు ఆయన తోడై ఉంటున్నాడా? లేకపోతే మనకి ఎవరు తోడుగా నడుస్తున్నారు? చూడండి, మనం వెళ్తున్న మార్గంలో మనం ధైర్యంగా నడుస్తున్నాము అంటే దేవుడు తోడుతో మనం సురక్షితంగా నడవగలం. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటున్నాడా? మనల్ని నడిపిస్తున్నాడా? ఇరుకులలో ఇబ్బందులలో మనకు తోడై ఉండి ఆయన నడిపిస్తున్నాడా? లేకపోతే మనం శ్రమలన్నీ కొని తెచ్చుకొని బాధపడుతూ ఏసారిపోతున్నామా? చూడండి, మన త్రోవలకి లేకపోతే ఎవరు మనకు వెలుగుగా నడుస్తున్నారు, ఎవరు మనకు తోడై ఉన్నారు, అది ఒక్కసారి గమనించుకోవాలండి. నిజంగా నీ జీవితంలో దేవుడు తోడై ఉంటే అపజయం అన్నది కలగదండి. కరువులు కలగవు, బాధలు కలగవు, హింసలు కలగవు, వేదన కూడా కలగదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నీకు ఎవరు తోడుగా ఉన్నారు? నీకు తోడుగా ఉండి ఎవరు నడిపిస్తున్నారు? నీ మార్గంలో ఎవరు తోడుగా నడిపిస్తున్నారు? చూడండి, తల్లిదండ్రులు బిడ్డలకు తల్లిదండ్రులు ఎవరు కూడా శాశ్వతంగా తోడై ఉన్నారండి. కానీ మన దేవుడు శాశ్వతంగా తోడై ఉండే దేవుడు మనకు. కాబట్టి మన దేవుడు తోడుగా ఉంటున్నాడా? మన దేవుడు